అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందజేస్తానని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. యలమంచిలి మండలంలోని గ్రామాల్లో 2,31,00,000తో చేపట్టనున్న మంచినీటి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందు నుంచే తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి గత పనికిమాలిన ప్రభుత్వానికి ఇదే ఒక ఉదాహరణ అని మంత్రి ఎద్దేవా చేశారు. మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి 1,10,00,000 రూపాయలు, కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి 66 లక్షల రూపాయలు, ఓటాడ గ్రామానికి సంబంధించి 55 లక్షల రూపాయలు. ఇవన్నీ లక్షలు అంటే దగ్గర 2,31,00,000 రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేసాం జలజీవన్ మిషన్ నిధుల కింద. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం. ఈ తేడాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తించి మండలంలో ఇప్పుడు